ఈరోజు పంచాంగం మార్చి 20, 2024 బుధవారం. మంచి చెడు తిథి నక్షత్రము మరియు ఈరోజు ఏ పనులు చేసుకోవచ్చు అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని పంచాంగం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం ఉదయం 6 గంటల 18 నిమిషాలకు. ఇక ఈరోజు తిథి ఏంటి, సమయాలేంటి చూద్దాం. ఈరోజు తిథి వచ్చేసరికి ఫాల్గుణ శుక్ల ఏకాదశి తిథి మరియు మార్చి 20 బుధవారం తెల్లవారి 3 గంటల 30 నిమిషాల నుండి మార్చి 21 గురువారం తెల్లవారి 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఫాల్గుణ శుక్ల ద్వాదశి తిథి ఉంటుంది. ఈ రోజంతా ఏకాదశి తిథి అయితే ఉంటుంది. నక్షత్రం వచ్చేసరికి పుష్యమి నక్షత్రం మార్చి 20 బుధవారం రాత్రి 12:31 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమైతే అవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. ఈరోజు పూర్తిగా మనకి కర్కాటక రాశి ఉంటుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు. యోగం అతిగండ సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి శుకర్మ. కర్ణం వనిజ మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం విష్టి రేపు తెల్లవారి 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి భవ బాలవ. ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా మనం అశుభ గడియలు తెలుసుకుందాము. వర్జం ఉదయం 7 గంటల 28 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసరికి ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం. గుళిక కాలం ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు చూద్దాం. ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారి 4 గంటల 47 నిమిషాల నుండి తెల్లవారి 5 గంటల 35 నిమిషాల వరకు. ఇక అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదండి. అభిజిత్ ముహూర్తం అయితే ఇక ఈరోజు ప్రత్యేకతలు చూద్దాం. అమలక ఏకాదశి, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కూడా ఈరోజే. అంతర్జాతీయ సంతోషాల దినోత్సవం మరియు సినిమా యాక్టర్ శోభన్ బాబు గారి వర్ధంతి కూడా ఈరోజే. ఈరోజు మంచిదేనా చూద్దాం. ఈరోజు గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇంటిలో దిగటానికి, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకి, అడ్వాన్సులు ఇవ్వడానికి, బారసాలకి, అదేవిధంగా అన్నప్రసన్న చేయటానికి, ఉపనయనం చేయటానికి, అక్షరాభ్యాసం చేయటానికి, విగ్రహాలు ప్రతిష్ఠ చేయటానికి, ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది అప్లై చేయడానికి, ఉద్యోగానికి అప్లై చేయడానికి, కొత్త ఉద్యోగంలో చేరుటకు ఈరోజు చాలా మంచిది. ఈరోజు పంచాంగం చూసాము కదా. రేపటి పంచాంగంతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. శ్రీమాత్రే నమః.